ప్రజలు సీఎం జగన్ వైపే ఉన్నారన్నారు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. 3 పార్టీలు కలిసి ఏర్పడిన కూటమిని ప్రజలు విశ్వసించలేదన్నారు. అధికారంలోకి రాగానే కుట్రతో ఆచరణ సాధ్యం కాని హామీలను కూటమి ఇచ్చిందన్నారు. టీడీపీ ఎన్ని కుతంత్రాలు చేసినా తమదే విజయమంటున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో మా కరెస్పాండెంట్ రాజు ఫేస్ టు ఫేస్. ఇక ముఖ్యంగా ఓటమి భయంతో టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడులకు పాల్పడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఓవరాల్గా పోలింగ్ ఎలా జరిగింది, ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనతో దీని మీద మాట్లాడేందుకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. సార్, పోలింగ్ సర్లు ఏ విధంగా జరిగింది? ఓవరాల్గా ఏపీలో గాలి ఎటు వీచింది అనుకుంటున్నారు సార్? 100% గాలి వీచడం అయితే జగన్ గారు గాలికి బాగా ఎక్కువ ఉంది. ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో జగన్ గారి మీద పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. కానీ పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు వచ్చి ఓట్లేశారు. ముఖ్యంగా మా కాకినాడ పట్టణానికి అయితే హయ్యెస్ట్ పోలింగ్ పర్సంటేజ్. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఒక 6% ఎక్స్ట్రా అయింది. దగ్గరగా మా కాకినాడలో పోస్టల్ బ్యాలెట్ తీసేస్తే 72.1% పోలింగ్ అయింది. దగ్గరగా ఎలా లేదన్నా నాకున్న అవగాహనలో 15,000 దాటి మెజార్టీ వస్తుందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ప్రజలు నమ్మారు, మమ్మల్ని అందరూ నమ్మారు. అందరికంటే ముఖ్యం మా జగన్ గారు నమ్మారు. జగన్ గారు నమ్మి మమ్మల్ని కూడా నమ్మారు. ఒకటి చెప్పాము మేనిఫెస్టోలో కూడా, 30,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం, రిజిస్ట్రేషన్ చేయించాం, కొందరికి ఇల్లు కట్టడం స్టార్ట్ చేసాం, పూర్తి చేస్తాను కూడా చెప్పాం. 18 నెలలు టైం కూడా పెట్టాం. 18 నెలలు పూర్తి చేస్తామని చెప్పడంతో ప్రజలు నమ్మారు మమ్మల్ని. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో 30,000 మందికి ఇళ్ల పట్టాలు కట్టి డెఫినెట్గా ఇల్లు కట్టించి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ప్రభావితం చేసిన అంశాలు ఏంటి? ముఖ్యంగా కూటమి కట్టిన విపక్షాలను మీకు గట్టి పోటీ ఇచ్చాయని అనుకోవచ్చా? అంటే మాకు కూడా పెద్ద బలం జగన్ గారి మాట. జగన్ గారు ఏదైతే మాటిస్తాడో చేస్తారన్నది పూర్తి విశ్వాసం ప్రజల్లో ఉంది. కూటమికి సంబంధించి రోజుకు ఒక డ్రామా, రోజుకు ఒక ఎత్తుగడ. చంద్రబాబు అంటేనే కుట్రదారుడు. అసలు ప్రజలకు అది అర్థమైంది. 2014లో ఇదే 3 పార్టీలు కలుసుకుని ప్రజలకు వచ్చి చెప్పిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారు. మళ్ళీ 2019లో ఇదే పార్టీలు ఇడిపోయి నువ్వేదమంటే నువ్వేదమని తిట్టుకుని, నువ్వు అవినీతి పడి తిట్టుకుని విడిగా పోటీ చేశారు. మళ్ళీ 5 సంవత్సరాలు మరి ఎలా మంచోళ్ళు అయిపోయారో, ఎలా ప్రేమ వచ్చేసింది నాకు తెలీదు. 2024లో మళ్ళీ ముగ్గురు కలిసిపోయారు. అలా ఇడిపోవటం, కలుసుకోవటం, అసలు ప్రజల్ని అమాయకులు అనుకుంటున్నారు వీళ్ళు. అది ప్రజలు నచ్చలే. కనుక డెఫినెట్గా దాని పరిణామం రేపు రిజల్ట్ చూస్తామండి మనం. సంక్షేమం వర్సెస్ కుట్ర అంటూ సీఎం జగన్ చేసినటువంటి క్యాంపెయినింగ్కి కామన్ మ్యాన్ ఆకర్షితులయ్యారు అనుకుంటున్నారా మీరు? 100% జగన్ గారి మేనిఫెస్టోలో చూసుకుందాం. జగన్ గారి మేనిఫెస్టోలో కొత్తదనే ఉందండి. అంతా పాత మేనిఫెస్టో పెట్టి నేను చేస్తాను చేసి 3,000 రూపాయల పెన్షన్ని ఇంకో 500 పెంచుతాను ఎండింగ్లో. సో 3,500 చేస్తానన్నారు. ఆయన అంతకన్నా ఇంకేమీ పెద్ద ఒకటి కొత్త పథకాలు పెట్టినా అంతకన్నా ఎక్కువ మోడరేట్ లేదు. కానీ చంద్రబాబు నాయుడు ఏంటండి ఈ పథకాలు? అమ్మఒడి అందరికి ఇచ్చేస్తానంటాడు, 18 సంవత్సరాల దాటి మహిళలకు డబ్బు ఇచ్చేస్తానంటాడు. అది పెన్షన్ 3,000 4,000 చేసేతో పాటు పాత పెన్షన్ కూడా ఇచ్చేస్తాడు. ఇవన్నీ ప్రజలు నంబరు. 2014లో నిరుద్యోగ 2,000 అన్నాడు, ఒక్కడికి ఇచ్చాడు. నిరుద్యోగ ఒక్కడికి ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు అదే నిరుద్యోగ 3,000 ఇస్తానంటాడు. ఎవరు నమ్ముతాడు? ప్రజలు నమ్మలేదు ఈ విషయాన్ని. మనం చూస్తున్నాము, ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గాలి మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వైపే వీచింది. విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వరిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు మేనిఫెస్టోని కానీ కూటమిని కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మే పరిస్థితులు లేదని, మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ప్రమాణ స్వీకారం చేసి ఆయన అనుకున్న వ్యక్తులకి ఖచ్చితంగా మంచి పదవులు ఇస్తారని చెప్పి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ వెంకటరామ్తో కలిసి కరెస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.